ఏపీ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ మరో 5 మంత్రులు దూరంగా ఉన్నారు. జనసేన ఆవిర్భావ దిన వేడుకల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేబినెట్ కు హాజరవ్వలేదు. జ్వరంతో బాధపడుతున్న టీజీ భరత్, అనిత కూడా సమావేశానికి రాలేదు. హైదరాబాద్ లో ఉన్న ఫరూక్ కేబినెట్ కు దూరంగా ఉన్నారు. వీరందరూ ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ఏపీ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ మరో 5 మంత్రులు దూరంగా ఉన్నారు. వీరంతా ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి కేబినెట్ మీటింగ్ సంబంధించి అప్డేట్స్? శంకరి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం 27 అంశాల ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించగా అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలు ఈ రోజు మంత్రిమండలిలో తీసుకోబోతున్నారు. సిఆర్డీ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం కూడా ఈ రోజు కేబినెట్ లో తెలియజేయబోతున్నారు. సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్కులకు 2316 కోట్లు పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో పాటు 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ అమరావతిలో ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదన కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటు ఎఫ్ఆర్ఏ పట్టాదారు డ్రాప్ సేద్యానికి సంబంధించి 100% సబ్సిడీ, స్ప్రింక్లర్ల సేద్యానికి 90% సబ్సిడీ ఇచ్చే ప్రతిపాదన కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పేరుతో పనిచేసే మహిళల కోసం క్రెచ్ సౌకర్యాలను, హాస్టల్ ఏర్పాటుకు ఆ కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలియజేయబోతుంది. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలకు ఈ రోజు మంత్రిమండలిలో ఆమోదం ఇవ్వబోతున్నారు. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశానికి 6 అంటే డిప్యూటీ సీఎం తో పాటు మరో 5 మంత్రులు హాజరు కాలేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నందున వారు హాజరు కాలేమని ముందుగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక టీజీ భరత్ అనారోగ్యం కారణంగా ముందస్తు అనుమతితో ఆయన హాజరు కాలేదు. ఎన్ఎండి ఫరూక్ నిన్న వారి కుటుంబంలో కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం హాజరు కాలని ముందస్తు సమాచారం ఇచ్చారు. ఇక వంగలపూడి అనిత హోంమంత్రికి తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నందువల్ల ముఖ్యమంత్రికి ముందుగానే తెలియజేసి ఆవిడ కూడా కేబినెట్ కు హాజరు కాలేదు. గుట్టిపాటి రవికుమార్ కూడా అనారోగ్యం, ముఖ్యంగా జ్వరం కారణంగా ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ మొత్తం 6 మంత్రులు డిప్యూటీ సీఎం తో పాటు 5 మంత్రులు ఈ కేబినెట్ కి ఈ రోజు హాజరు కాలేదు. కేబినెట్ లో మాత్రం ఈ రోజు పలు కీలక నిర్ణయాలకు ఈ రోజు ఆమోద ముద్ర కూడా